హలో. హే కార్తీక్, ఏంటి నిద్ర పట్టడం లేదా? నేహా, నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. అదేదో తొందరగా చెప్పు, నాకు నిద్ర వస్తుంది. నేహా, ఐఎమ్ సీరియస్. ఇది ఫోన్లో చెప్పేది కాదు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీ దగ్గరికి వస్తున్నాను, బయట వెయిట్ చేయి. ఏమైంది కార్తీక్? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఈరోజు మీ డాడీ మా ఇంటికి వచ్చారు. వచ్చి మా అమ్మ నాన్నలతో మన పెళ్లి విషయం మాట్లాడారు. రియల్లీ? ముహూర్తం కూడా పెట్టేశారా? పెళ్ళెప్పుడు? లేదు, మన పెళ్లికి మా అమ్మ ఒప్పుకోలేదు. ఆంటీ ఒప్పుకోలేదా? అవును. నో, ఆంటీ అలా అనే అవకాశమే లేదు. షీ లవ్స్ మీ సో మచ్. ఆంటీ నా కోసం ఏమైనా చేస్తుంది. అలాంటిది మన పెళ్లికి ఒప్పుకోలేదంటే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరిగింది అది. అంటే నీకు వేరే సంబంధం ఏమైనా చూస్తున్నారా? నాకు కాదు, నీకే వేరే సంబంధం చూస్తోంది మా అమ్మ. ఏ? ఎందుకు? నువ్వు ఉన్నావు కదా. నిన్ను పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదట. అందుకే నీకోసం వేరే అబ్బాయిని వెతుకుతుందట. ఆ సంగతి వదిలే. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నిన్ను పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదని అనుకుంటున్నావా? డోంట్ హెసిటేట్. నీకు ఇష్టం లేకపోతే ఆ విషయం డైరెక్ట్గా చెప్పొచ్చు నేహా. ఈ రోజు నుండి నీ దగ్గరికి రాను, నీ గురించే ఆలోచించను. లేదు కార్తీక్, నీ గురించి నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. డూ యూ స్టిల్ లవ్ మీ? ఎస్ కార్తీక్, ఐ లవ్ యూ. నిజంగా నేను కావాలనుకుంటున్నావా? అవును, నాకు నువ్వే కావాలి. అయితే దీనికి ఒకటే మార్గం. వీళ్ళందరికీ దూరంగా మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. రేపు ఉదయం 10 గంటలకి రైల్వే స్టేషన్కి వచ్చి నీకోసం వెయిట్ చేస్తుంటాను. బాయ్. అరే కార్తిక్, ఇదిగోరా 5,000. సడన్ ప్రోగ్రామ్ కదా, ఇంతకన్నా ఎక్కువ దొరకలేదరా. ఇట్స్ ఓకేరా. టికెట్స్ ఈ బ్యాగ్లో ఉన్నాయిరా, జాగ్రత్త. అలాగేరా. ఏంటి ఒంటరిగా వస్తుందనుకున్న నేహ అమ్మతో వచ్చిందేంటా అనుకుంటున్నావా? నువ్వేం భయపడకో, నేను మిమ్మల్ని ఆపడానికి రాలేదు. నీ బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ నీకు ధైర్యం చెప్పి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. నేహ బెస్ట్ ఫ్రెండ్ నేను, అందుకే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. పారిపోవడానికి ప్రిపేర్ అయిపోయారు కదా. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఎక్కడికి వెళ్తారు? ఎలా వెళ్తారు? ఓ నేహా, డబ్బులు లేకుండా వెళ్తున్నారేమోనని భయపడ్డాను. 5,000 ఉంటాయనుకుంటాను. సరే గాని, ఈ డబ్బంతా అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? మన సినిమాల్లో చూపిస్తున్నట్టు పగలు చదువుకుంటూ రాత్రుళ్ళు రిక్షా తొక్కుతావా? కూలి పని చేస్తావా? చేతులు డిగ్రీ లేదు, ఏ పని చేత కాదు, అమ్మా నాన్నల సాయం అక్కర్లేదు. ఏ ధైర్యంతో నేహం తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డావు? తీసుకెళ్లి ఎక్కడుంచుతావు? ఫుట్పాత్ మీద? ఏం పెట్టి పోషిస్తావు? నీ ప్రేమతో కడుపు నింపుతావా? ప్రేమ మనసు నింపుతుందేమో గాని కడుపు నింపదు. అమ్మాయిని తీసుకుని పారిపోవడం చాలా సులభం, ఆ తర్వాత పోషించడమే కష్టం. ఉండడానికి ఇల్లు, అడగ్గానే ఏది కావాలంటే అది ఇచ్చే అమ్మా నాన్న ఉన్నప్పుడు ప్రేమ తీయగానే ఉంటుంది. అవేవి లేనప్పుడు చేదుగా అనిపిస్తుంది. నీ జీవితం నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా బతకొచ్చు. కానీ నిన్ను ప్రేమించినందుకు నేహ జీవితం నాశనం చేస్తావా? నీకు బాధ్యత తెలియదన్నానని నువ్వు చాలా బాధపడ్డావు, కానీ ఒక్క రోజులోనే అది నిజమని నిరూపించావు. నేహని పెళ్లి చేసుకునే అర్హత నీకెందుకు లేదన్నాను నీకు ఇప్పటికైనా అర్థమై ఉండాలి. ఏరా రఘు, నీ చెల్లెలు ఎవరితోనైనా లేచిపోతుంటే ఇలాగే సాగనంపుతావా? జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, ప్రేమే ముఖ్యం అని డైలాగులు చెప్తూ వాళ్ళని ఆశీర్వదిస్తావా? ఎంతో ప్రేమగా పెంచిన అమ్మా నాన్నలు వదిలి వెళ్ళిపోగలవేమో గాని బాధ్యతల నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. రేపెలా గడుస్తుందన్న భయంతో
ఎన్నాళ్ళు సంతోషంగా ఉండగలవు? నేహాన్ని ఎలా సుఖపెట్టగలవు? ఇవన్నీ ఆలోచించావా నువ్వు? ఊహకి వాస్తవానికి చాలా తేడా ఉంది. నువ్వు మమ్మల్ని కాదనుకున్నా మేము నిన్ను కాదనుకోలేం. కన్న తల్లిగా నేను చెప్పాల్సిందేదో చెప్పాను. తర్వాత నీ ఇష్టం. రే రఘు రారా. వస్తున్నా. కార్తీక్ రా. రఘు, కార్తీక్ ఎప్పుడు మన ఇంటికి వచ్చినా నవ్వుతూ సరదాగా ఉండేవాడు కదరా, అలా ఉన్నాడేంటి? అసలు ఏం జరిగిందిరా? అమ్మా ఇప్పుడు ఏం అడగద్దు, అన్ని తర్వాత చెప్తాగా. 2 టీ జ్యోతితో పంపించు. వాడు వెళ్ళిపోతున్నాడనే బాధతో కోపంలో ఫ్రెండ్స్ ముందు వాడిని ఏవేవో అనేశాను. నా మాటల్లో ఉన్న నిజాన్ని అర్థం చేసుకుని ఇంటికి తిరిగి వస్తాడనుకున్నాను, కానీ ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోతాడనుకున్నాను. ఇప్పటికీ మాట 100 సార్లు చెప్పుంటావు. అనాల్సిందేదో అనేశావు. ఇప్పుడు బాధపడి ప్రయోజనం చెప్పు. ఇల్లు వదిలి వాడెప్పుడు ఎక్కడా ఉండలేదండి. లక్ష్మి, నువ్వు వాడి ప్లేసులో ఉండి ఆలోచించు. వాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. నువ్వు తల్లివై ఉండి కూడా నేహ తండ్రి ముందు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే అర్హత నీకు లేదు, నేహకు మరో అబ్బాయిని వెతుకుతున్నాను అంటే ఎలా ఉంటుంది? ఆ పొజిషన్లో ఎవరున్నా అలాగే హర్ట్ అవుతారు, అలాగే రియాక్ట్ అవుతారు. అంటే మీరు కూడా నేను తీసుకున్న నిర్ణయం తప్పంటారా? లక్ష్మి, మన పెళ్ళైన దగ్గర నుంచి ఆఫీస్కి సంబంధించిన విషయాలు తప్ప ఇంటికి సంబంధించిన ఏ నిర్ణయాన్నైనా నీకే వదిలేశాను. ఎందుకో తెలుసా? నీ మీద నాకంత నమ్మకం. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని సరిగ్గా అర్థం చేసుకునే వయసు, మెంటల్ మెచ్యూరిటీ వాడికి లేవు. కొంచెం టైం ఇచ్చి చూద్దాం. ఈలోగా వాడు ఆలోచించుకుంటాడు. లక్ష్మి, టైం హీల్స్ ఎవ్రీథింగ్.